హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు చికెన్ నిల్వ పచ్చడిని అయితే చూపించబోతున్నాను. చికెన్ పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, ఎంతో సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న చికెన్ పచ్చడి అయితే 5 నెలల పాటు నిల్వ ఉంటుందండి. రుచి అయితే అదిరిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కలిపి పెట్టుకున్న మన బోన్లెస్ చికెన్ వేసి బాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకుంటారు. మనం బయట కొనే చికెన్ పచ్చడి కంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మన చికెన్ని బాగా వేయించుకోవాలి. మన చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకి చికెన్ నుంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఇలా ఊరే వాటర్ మొత్తం ఇంకే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. అలాగే స్టోరేజ్ కూడా ఉంటుందండి. ఇలా బాగా వేయించుకోండి. మన వాటర్ అనేది ఇంకుతూ వస్తుంది. ఇలా మొత్తం ఇంకిపోయి పొడి పొడిగా ఈ చికెన్ ముక్కలు అయిపోవాలండి. ఇలా వేయించుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మన మసాలా పొడికి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 4 యాలకులు, 2 చెక్క ముక్కలు, 1 స్టారు, అలాగే ఒక 5-6 లవంగీలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోవాలండి. మనకి మసాలా దినుసుల నుంచి మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోండి. పచ్చడి అనేది గుమగుమలాడిపోతుంది ఇలా చేశారంటే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా వేయించుకోవడం వల్ల మసాలా దినుసుల నుంచి మంచి వాసన అయితే వస్తుంది. మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా మసాలా తీసుకొని దీన్ని ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా లైట్ బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 200 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసుల్ని వేసి బాగా వేయించుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల మనకి చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. లేకపోతే బూజు పట్టేస్తుంది. అందుకని 1/2 కిలో చికెన్కి మనకి 200 గ్రామ్స్ ఆయిల్ అయితే పక్కా కొలత అండి. గుర్తుపెట్టుకొని చేయండి ఫ్రెండ్స్. ఇలా మనకి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంత మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందో. వేయిస్తూ ఉంటే కలర్ బాగా వస్తుందని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకండి. చికెన్ అనేది గట్టి పడిపోతుంది. పచ్చడి మనకి తినడానికి గట్టిగా ఉంటుంది. అందుకని మన వీడియోలో చూపించినట్టుగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్ది వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకోండి. ఆయిల్, కారం, సాల్ట్ అన్నీ బాగా ఎక్కువగానే పడతాయండి. 3 చెంచాల కారాన్ని అయితే వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా
వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మన చికెన్ నిల్వ పచ్చడి రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 మంత్స్ స్టోరేజ్ ఉంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే 5 మంత్స్ నిల్వ ఉంటుంది. కానీ ఒక్క రోజులోనే ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తామంటే నమ్మరండి. అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ నిల్వ పచ్చడి అనేది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. లాస్ట్లో అయితే ఒకసారి ఇలా ఒక పీస్ని తీసుకొని ఇలా కట్ చేసి చూడండి. మనకి ఎంత సాఫ్ట్గా ఉందో బాగా కట్ అయిపోతుంది. మీరు వేయించినప్పుడు మనకి ఉంటుందండి ఇది. లేదు బాగా గోల్డెన్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించారంటే పచ్చడి అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చడి మనకి చల్లగా అయ్యాక ఒక నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈ నిమ్మరసం కలిసే వరకు నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకుందని వేరే బౌల్లోకి తీసుకుంటే మన చికెన్ నిల్వ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.